హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపే అత్యంత శక్తివంతమైన అమావాస్య తిథి. సూర్యగ్రహణంలోపు కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే. లేదంటే కీడు జరుగుతుంది. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఇది బెస్ట్ పరిహారం అండి. దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి ఖర్చు లేదు అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఇంట్లో అన్నం వండుకుంటారు కదండి. అన్నం వండుకున్నప్పుడు వేడి వేడి అన్నము, నిండుకుండా అన్నము ఎవ్వరూ తినకుండా ఉండగానే ముందుగా తీసేయాలి. గుర్తు పెట్టుకోండి, నిండుకుండా అన్నం అనేది మీరు తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుని మీరు కావాలంటే తర్వాత అన్నం తినండి. ఈ యొక్క నిండుకుండా అన్నము తీసి ఎవ్వరూ తాకకుండా అలా పక్కన పెట్టేసుకుని ఆ అన్నాన్ని మీరు 3 ముద్దలుగా చేసేయండి. అలా చేశాక ఒక ముద్ద మీద ఏమిటంటే పసుపు చల్లండి. అలాగే ఒక ముద్ద మీద కుంకుమ చల్లండి. అలా చల్లేసి దాన్ని మెత్తగా మొత్తంలో కలిపేటట్లుగా ఆ పసుపు చేసిన ముద్దను పసుపు ముద్దలాగా మొత్తం మళ్ళీ ఉండలాగా చుట్టేయండి. అలాగే కుంకుమ చల్లినటువంటి ముద్దను కూడా అలా మీరు కుంకుమ ముద్దలాగా కలిపేయండి. ఒక ముద్ద ఏమో తెల్ల అన్నం ముద్ద, అది అంతే ఉంచండి. అందులో మనం వచ్చి ఏమీ కలపకూడదు. అలా వేసేసిన తర్వాత దాంట్లో మీరు నల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ నల్ల నువ్వులు కూడాను 3 ముద్దల మీద చల్లేసి ముద్దలాగా చుట్టేయండి. ఎందుకు అని అంటే నల్ల నువ్వులు దోషాన్ని తీయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. దిష్టిని ఏదన్నా దుష్ట శక్తులు ఏదైనా ఉన్నా కూడా మొత్తాన్ని తరిమి కొడతాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీరు ఒక కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డు పగలకూడదు. కొంచెం ఏదన్నా క్రాక్ లాగా ఉంటుంది కదండి, అలా కూడా ఉండకూడదు. మచ్చలు ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఆ కోడిగుడ్డు తీసుకోండి. తర్వాత దాని మీద మీరు కాటుకతో కానీ లేకపోతే నల్ల పెన్సిల్తో కానీ బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ అనేది వేయాలి. ఇంటూ మార్క్ వేసేసి ఆ వేసినటువంటి కోడిగుడ్డును మీరు ఈ ముద్దల మధ్యలో పెట్టండి. ఈ 3 ముద్దలు ఉంటాయి కదా, పసుపు ముద్ద, కుంకుమ ముద్ద, తెల్ల అన్నం ముద్ద, నువ్వులతో కలిపినటువంటి ఈ 3 ముద్దల మధ్యలో ఈ కోడిగుడ్డు ఇంటూ వేసినటువంటి కోడిగుడ్డును పెట్టేయండి. ఈ కోడిగుడ్డు చాలా శక్తివంతమైంది. పరిహార శాస్త్రంలో దీనితో చేసి ఏ పరిహారమైనా ఉపయుక్తంగా ఉంటుంది. ఇక పసుపు కుంకుమ తెలుపు రంగు ముద్దలు ఏమిటంటే మనకి పసుపు పవిత్రమైంది, పవర్ఫుల్ అండి. ప్రతి శుభ కార్యక్రమంలో వాడుకుంటాము. మన బిడ్డల మీద ఉన్న చెడిపోయి మంచి జరగడానికి పసుపును వాడుతున్నాము. కుంకుమ ఏమిటంటే ఎరుపు రంగులో ఉంటుంది. అంటే మన పిల్లల మీద ఉన్న దిష్టిని, చెడుని అన్నింటినీ కూడాను పారదోలడానికి ఎరుపు రంగు కుంకుమ అనేది శక్తివంతంగా ఉపయోగపడుతుంది. తెలుపు వచ్చేటప్పటికి మనకి ఏమిటంటే బిడ్డలు ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తాకినా ఏదైనా చేసినా వాటిని అన్నింటినీ గ్రహించేసి పిల్లలకు మంచి జరగడానికి తెలుపు రంగు శక్తివంతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డు ఏమిటంటే గనక తెలుపు రంగులో ఉన్న లోపల పసుపు రంగు సొనతో ఉంటుంది. చాలా శక్తులు కూడగట్టుకుని ఉంటుంది. ఎఫెక్టివ్ గా మంచిగా ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చేస్తుంది. తప్పనిసరిగా కోడిగుడ్డు తీసుకోండి. ఇలా మీరు 2 పిల్లలు ఉన్నా, 3 ఉన్నా, 1 ఉన్నా ఈ యొక్క ప్రాసెస్ ఇదే విధంగా చేయాలి. ఆ 3 ముద్దలు నల్ల నువ్వులతో కలిపినటువంటి ఆ 3 ముద్దలు మీరు ఏమిటంటే ఇంటూ మార్కు పెట్టిన ఆ కోడిగుడ్డు లేదా చిన్న దిష్టి బొమ్మలాగా అయినా మీరు చేసుకోవచ్చు. లేకపోతే చుక్కలాగా అయినా పెట్టేసుకోవచ్చు. కానీ నలుపు రంగుతో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లల్ని కూర్చోబెట్టేసి ఆ ప్లేట్ తోటి 7 సార్లు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి మీ పిల్లల చుట్టూరా దిష్టి తీయండి. అలా ఎంతమంది ఉన్నా సరే ఒకరైనా 2 చేయండి. ఆ తర్వాత ఆ ప్లేట్ ని ఆ అన్నాన్ని వచ్చేటప్పటికి ఎవరు తొక్కని ఏదైనా చెట్టు మొదట్లో, ఎవరు తొక్కని చోట ఎక్కడైనా కాస్త దూరంగా ఏదైనా పాడుపడ్డ ప్రదేశాలు, ఎవరు తిరగని నిర్జన ప్రదేశాలు ఉంటాయి కదండి, అక్కడ ఈ అన్నాన్ని పడవేసి కోడిగుడ్డుని కూడా పగలకుండా జాగ్రత్తగా అక్కడే వదిలేసి రావాలి. లేదా పారే నీటిలో అయినా కూడాను మీరు ఈ విధంగా కలిపేసి కోడిగుడ్డును విడిచిపెట్టేసి వచ్చేయొచ్చు. అవకాశం లేదు అనుకుంటే ఏదైనా కవర్లో పొట్లంలాగా కట్టేసి డస్ట్బిన్ లో అయినా పెట్టేసుకుని అలాగైనా మీరు పడేసుకోవచ్చు. కోడిగుడ్డును మాత్రం పగలకుండా ఎక్కడైనా వదిలి పెట్టిరండి. ఇక ఆ తర్వాత అది ఏమైపోయినా ఏం జరిగినా మనకి పర్వాలేదు. మనకి ఎటువంటి చెడు రాదు. ఇక అలా చేశాక మీరు మీ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు, లోపలికి తెచ్చేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడగాలి, గుర్తుంచుకోండి.
అవకాశం కుదిరితే స్నానం చేయించండి. ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కావున వెంటనే జాగ్రత్త పడండి. ఈ విధంగా చేయండి. మీకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా మీ సమస్యల పరిష్కారానికి ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని పొందండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.